వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటన తన పెళ్లి రోజును పురస్కరించుకుని 5 రోజుల పాటు టూరు, ఆ టూర్ అయిపోయిన తర్వాత ఇవాళ వచ్చేటటువంటి సందర్భంలో ఢిల్లీలో దిగేసి అక్కడి నుంచి నేరుగా అమరావతికి ప్రత్యేక విమానంలో రావాలి. కానీ అకస్మాత్తుగా అక్కడ ఆగిపోతున్నారు. హోంమంత్రి అమిత్ షాతో పాటుగా పలువురు మంత్రులతో మీటింగ్. ప్రజల కోసం ఈ పలువురు మంత్రులు అనేటటువంటిది ఉంటుంది. రాజకీయం కోసం తను అమిత్ షాని కలుస్తున్నారన్నట్టు ప్రధానంగా అర్థమవుతున్నటువంటి అంశం. ఇందులో ఎవరో ఆరోపణ లేకపోతే ఎవరో చెప్పారో ఏ విశ్వసనీయ సమాచారం కాదు, అర్థమవుతున్నటువంటి అంశం. నెంబర్ 1, విజయసాయిరెడ్డి రాజ్యసభ సీట్ ఏదైతే ఉందో ఆ సీటు ఎవరికి ఇస్తారు? వాస్తవంగా బీజేపీ పేరు ముందు చెప్పమని అడిగే అవకాశం ఉంది, లేదా మాకు ఇవ్వమని అడిగే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళు అనుకున్న ప్రకారం 50-50 కాబట్టి బీజేపీ ఇవ్వకపోవచ్చు. ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం అయి ఉండదు, లేదా మాకు కొంత అవసరం ఉంది అని ఇవ్వమని అడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి విజయసాయిరెడ్డిని బీజేపీలోకి తీసుకుంటున్నారు అంటుండగా అని ప్రచారం సందర్భంగా ఆయన ఆంధ్ర నుంచి అర్జెంటుగా ఢిల్లీ ప్రయాణమైన సందర్భంలో జరుగుతోంది. కాబట్టి ఆయన తీసుకోవద్దని ఏమైనా ప్రెజర్ చేస్తారా? ఎందుకంటే ఆయన మేము అరెస్ట్ చేయాలి, లెక్కర్ కుంభకోణంలో అరెస్ట్ చేస్తాం, మీరు ఇప్పుడు ఆయన కనుక తీసుకుంటే కనుక అది దెబ్బతింటది, ఆ లెక్కర్ కుంభకోణంలో ఈయన్ని మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి అప్పుడు జగన్ అరెస్ట్ చేయాలని మేము ప్లాన్ చేసుకున్నాం అని ఏమన్నా అమిత్ షాకి చెప్తారా? చెప్పి ఈయన్ని బీజేపీలోకి చేర్చుకునేకుండా అడ్డుపడతారా? బీజేపీలోకి విజయసాయిరెడ్డి చేరడానికి మాత్రం ఇప్పటిదాకా అడ్డుపడతా వచ్చింది ఆయనే కాబట్టి, చంద్రబాబు గారును లోకేష్ గారు. కాబట్టి ఏం జరుగుద్ది ఇవాళ మీటింగ్ అందుకోసమేనా చూడాల్సి ఉంది.